ప్రియులారా, ఏదన్నా మీ ఇంట్లో ఒక దాని గురించి డిస్కషన్ వచ్చి అది నిజమో కాదో తేల్చడానికే మిమ్మల్ని ప్రమాణం చెయ్యి, ఒట్టు పెట్టు అని చెప్పి బలవంతం చేసినప్పుడు మీరు నిరూపించుకోవటానికి ఒట్టు వేస్తే కనుక మీరు ప్రమాదంలో పడినట్టు. అలా కూడా ఒట్టు వేయకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఖచ్చితంగా చెప్పాలి, కానీ తల తోడనో లేక దేని తోడనో ఒట్టు పెట్టకూడదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో హేరోదు రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని అతని కుమార్తె నాట్యమాడి అందరినీ సంతోషపరిచినందున అతడు ఒక మాట అంటాడు, ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసాడని చెప్పి, అప్పుడు ఏం జరిగిందంటే ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడి బాప్తిజం ఇచ్చి యోహాను తల అడుగుతుంది అన్నమాట. అప్పుడు అదే అధ్యాయం 9వ వచనంలో, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమున కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి అంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించాను అనే వాక్యం మనం చూస్తామన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే తాను చేసిన ప్రమాణము నిమిత్తము నేను ఇప్పుడు ప్రమాణం చేశాను, మాట తప్పితే ఎలాగే వీళ్ళందరి ముందు నేను తక్కువ అయిపోనా అనేటువంటి ఉద్దేశంతో తనకు ఇష్టం లేకపోయినా యోహాన్ని చంపించాల్సి వచ్చింది. అప్పుడు అది కనుక మనం చరిత్రలో చూస్తే ఆ హేరోదు కుమార్తెకు రోజు గాలి తుఫాను వచ్చి ఆమె ఏదో పని చేస్తూ ఉండగా ఒక గాజు పెంకు లాంటిది అద్దం ఒకటి వచ్చి ఆమె తల కత్తిరించేసినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. కనుక ఏంటంటే మీరు పొరపాటును కూడా ఎంత ప్రలోభ పెట్టినా ప్రలోభాలకు లొంగిపోయి ఒట్టు వేస్తే కనుక తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభువైన యేసునామం పేరట మీకు తెలియజేస్తున్నాను. కనుక ఎవరు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కూడా మీరు ఒట్టు పెట్టుకోకూడదని ప్రభువైన యేసునామం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రభు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.